అందరికి నమస్తే. హైదరాబాద్లో వాన దంచి కొట్టింది. ఈ ఏరియా ఆ ఏరియా కాదు. ఇక్కడ ఎల్బీనగర్ నుంచి స్టార్ట్ చేస్తే ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, ఇటు పంజాగుట్ట, కుత్బుల్లాపూర్, ఇట్లా మొత్తం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, మణికొండ, నాంపల్లి, ఖైరదాబాద్, ఇట్లా మొత్తం టోటల్గా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చాలా పెద్ద వాన పడింది. దాదాపు 45-50 నిమిషాలు ఆగకుండా వాన పడింది. మన హైదరాబాద్ ఎట్లుంటుందో మనకు తెలుసు. చిగురుటు వానకే మొత్తం వణికిపోయే హైదరాబాద్ ఇది. అట్లాంటి వాన, పెద్ద వాన పడ్డది. ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్లో ఉండే జనాలకి ఒక వార్నింగ్ ఇచ్చిండ్రు. అవసరమైతే తప్ప జనం బయటికి రాకూడదు. ఇంకొక గంటన్నరలో పెద్ద వర్షం పడబోతుంది. ఆ వర్షం కుంభవృష్టి లాగా ఉండొచ్చు. బహుశా ఇప్పుడు పడ్డ వానకు డబల్ ఉండొచ్చు. కాబట్టి హైదరాబాద్లో ఉండే జనం ఎవరు కూడా బయటికి రాకూడదు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. అత్యవసరమైతేనే బయటికి రండి, లేకపోతే మీరు ఇళ్ళకే పరిమితం అవ్వండి. ఆఫీసులో ఉన్నవాళ్ళు ఆఫీసులో ఉండండి. ఆఫీస్ టైం ఇది. అందరూ ఆఫీస్ ముగించుకొని బయటకు వచ్చే టైం కాబట్టి వీలైనంత వరకు ఉంటే ఆఫీస్లో ఉండండి, లేకపోతే దగ్గరలో అయితే ఇంటికి వెళ్ళండి తప్ప బయటికి రాకూడదని రొనాల్డ్ రోస్ హెచ్చరికలు జారీ చేసిండ్రు. కొద్దిసేపు క్రితమే కూర్చున్న ఈ 50 నిమిషాల వాననే హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. మొత్తం ఎక్కడక్కడ నీళ్లు నిలిచిపోయినాయి. నిజానికి ఇది ఈ వానకాలం కాదు. వానకాలం ఇంకా కొంత టైం ఉంది, కానీ ఇది చెడగొట్టు వాన పడ్డది. ఒక్కసారిగా వాతావరణ శాఖ ఈరోజు ఉదయం నుంచి వార్నింగ్ ఇస్తూ వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్లో పెద్ద వాన పడబోతుందని ఒక వార్నింగ్ అయితే వాతావరణ శాఖ నుంచి ఉదయం 11:30 టైంలో వచ్చింది. తర్వాత వాతావరణం మారిపోయింది. తర్వాత ఒకసారిగా 4 గంటలకు అట్లా వాన స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా చాలా పెద్ద వాన పడింది. పెద్ద గాలి దుమారం వచ్చింది. గాలి వాన అసలు మొత్తం హైదరాబాద్ ఏమవుతుందా అనిపించింది. ఆ వానం చూస్తే మొత్తం రోడ్ల నిండా వరద పారింది. మళ్ళీ ఎప్పటిలాగానే ఈ మ్యాన్హోల్స్ అని కూడా మూసుకొని ఉన్నాయి. మ్యాన్హోల్స్ మీన్స్ ఈ డ్రైనేజ్, ఈ నీళ్ళు పోయే దారులన్నీ కూడా మూసుకొని ఉన్నాయి. అవి ఓపెన్ చేసి ఉంటే నీళ్ళు ఎప్పటికప్పుడు అవి నాలాలకు పోతూ ఉంటాయి. కానీ హైదరాబాద్లో అసలు అది సాధ్యమయ్యే పని కాదన్నట్టుగానే జిహెచ్ఎంసీ ఎప్పుడు వదిలేస్తూ ఉంటుంది. వాళ్ళకి మాన్సూన్ టీం ఉంటుంది, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, ప్లస్ రెగ్యులర్గా రోడ్లు స్వీప్ చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు అందరూ ఉంటారు. కానీ ఆ నీళ్ళు పోయే నాలాలకు మాత్రం ఆ ఓపెన్స్ మాత్రం ఎప్పుడు ఉండవు. అవి ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి, దుమ్ముతో నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్. మొత్తం ఎక్కడిదక్కడ నీళ్లు హైదరాబాద్ రోడ్ల మీద నిండిపోయినాయి. ఎక్కడ చిన్న గుంత ఉంటే ఆ గుంతలో నీళ్లు ఉన్నాయి. ప్లస్ లోతట్టు ప్రాంతాల జనాలు అప్రమత్తంగా ఉండాలని రొనాల్డ్ రాస్ హెచ్చరికలు జారీ చేసిండ్రు. లోతట్టు ప్రాంతాలంటే కొంత డౌన్ ఏరియాలో ఉండే కాలనీలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పెద్ద వాన రాబోతుంది కాబట్టి ఆ వాన ముంచెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కురిసిన వాన ఒక ఎత్తు అయితే ఇక ముందు కురిసే వాన బహుశా పెద్ద వాన అన్నట్టుగానే రొనాల్డ్ రోస్ చెప్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద వానకు హైదరాబాద్ జనం ప్రిపేర్ అయి ఉండాలి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉంటే ఇండ్లలో ఉండండి, లేకపోతే ఆఫీసులో ఉండండి. ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు, ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు అన్నట్టుగా రొనాల్డ్ రోస్ అయితే హెచ్చరికలు జారీ చేసిండ్రు. బహుశా అది ఇంత పెద్ద వానో తెలియదు. వాతావరణ శాఖ నుంచి అయితే హైదరాబాద్కు రెయిన్ అలర్ట్, బిగ్ అలర్ట్ ఇచ్చిండ్రు. హైదరాబాద్లో కొద్దిసేపట్లో వాన పడబోతున్నట్లుగా జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ రెయిన్స్ పైన చెప్పేవాళ్ళు కూడా, నిపుణులు కూడా చెప్తున్నారు ఒక పెద్ద వాన పడబోతుంది హైదరాబాద్లో అని. బహుశా ఇప్పటిదాకా మనం లాస్ట్ వానాకాలం తర్వాత మళ్ళీ అంత పెద్ద వానలు ఈ మధ్య చూడలేదు. రీసెంట్గా మొన్న ఒక 20-25 మినిట్స్ కూర్చున్న వానికి హైదరాబాద్ అంతా కూడా పరిశాన్ అయిపోయింది. ఎక్కడక్కడ చెట్లు పడిపోయినాయి, ఎక్కడక్కడ కరెంటు పోయింది. కనీసం ఒక్కొక్క కాలనీలో రాత్రి అంతా కూడా కరెంట్ లేదు. ఆ రోజు కనీసం 3-4 గంటలు పోయిన కాలనీలు చాలా ఉన్నాయి. ఆ కరెంటు రిపేర్లు చేసి మళ్ళీ పవర్ను సప్లై చేయడానికి చాలా టైం పట్టింది ఎలక్ట్రిసిటీ సిబ్బందికి. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా వాన పడ్డది కాబట్టి ఈ రోడ్డు నుంచి పోయే వాళ్ళు ఎక్కడ కరెంటు స్తంభాలను మాత్రం టచ్ చేయొద్దు, కరెంటు స్తంభాలను పట్టుకోవద్దు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో వాన పడుతుంది కాబట్టి ఎక్కడ ఏ కనెక్షన్ ఎక్కడ అటాచ్ అయ్యిందో, ఎక్కడ కనెక్షన్ ఉందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి జాగ్రత్తలు పాటించాలి. ప్లస్ మ్యాన్హోల్స్ ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నా కూడా తెలియదు. రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళు మ్యాన్హోల్స్ దాన్ని ఒక దృష్టి పెట్టాలి. ఎక్కడ నీళ్ళు ఉంటాయో నీళ్ళలో కాలు పెట్టకుండా నీళ్లు లేని ప్లేసులో మాత్రమే నడిచే విధంగా ప్లాన్ చేసుకోవాలి. నీళ్ళలో కొద్దిలోతే నీళ్ళు ఉన్నాయి కదా అని పెడితే అక్కడ మ్యాన్హోల్ ఓపెన్ అయి ఉండొచ్చు. ఎప్పుడు చూసినా మనకు అట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా మొన్న కురిసిన వానలో కూడా 2 కార్మికులు బేగంపేటలో నాలాలో కొట్టుకుపోయినరు. అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. మొత్తం అక్కడ మియాపూర్లో ఒక పెద్ద గోడగులి దాదాపు 7 మంది చనిపోయినరు. మొన్న కురిసిన చిన్న వానకే 14 మంది చనిపోయినారు హైదరాబాద్లో, ఓన్లీ హైదరాబాద్లో. కాబట్టి ఈ వానకతి ప్రిపేర్ అయి ఉండండి. కొద్దిసేపట్లో వాన పడబోతున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కూడా చెప్తున్నారు. ప్లీజ్ బిగ్ అలర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.